Next, coming to the next topic, a continuation of this ninth unit, that is the enzymes. Enzyme. Previous lo vitamins gurinchi నేర్చుకున్నాం. Next one is the enzymes. Next part is the enzymes. But what is the enzyme? First we have to know మనం enzyme అంటే ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ కాబట్టి. What is the enzyme? It is the enzyme is an biomolecule that can be synthesized biologically. అంటే ఇది natural గా అక్కరింగ్ అయినటువంటి బయాలజికల్ గానే సింథసైజ్ అయ్యేటువంటి దాన్ని బయోమాలిక్యూల్ ని an enzyme అంటాము. సో ఇట్ ఈస్ మెయిన్ లా సింథటికల్ న్యాచురల్ గా కానీ సింథటిక్ గా కానీ మనం చేస్తూ ఉంటారు. కానీ ఎంజైమ్ అనేది ఏంటిది? వాట్ ఈస్ ద ఎంజైమ్? ఎంజైమ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బయాలజికల్ మాలిక్యూల్. సో ఇట్ ఈస్ మెయిన్ ఫంక్షన్ ఏం చేస్తూ ఉంటుంది? ఇట్ యాక్ట్స్ యాజ్ ద క్యాటలిస్ట్. ఎంజైమ్ అనేది క్యాటలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎందుకు క్యాటలిస్ట్ అంటే ఏమైనా మనకి బాడీలో మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి. ఎందుకు? కార్బోహైడ్రేట్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇలా విటమిన్స్ ఇవన్నీ చదువుకుంటున్నాము. వీటన్నిటిని కూడా కన్వర్షన్ జరిగిన తర్వాతనే మనకు కావాల్సినటువంటి బాడీలో ఇచ్చేటువంటి మెటబోలైట్స్ అన్ని ప్రొడ్యూస్ అయిన తర్వాతనే మన బాడీ మెయింటెనెన్స్ కోసం అని ఎనర్జీ రావడము అవన్నీ కూడా జరుగుతా, ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎంజైమ్స్ అనేవి క్యాటలిస్ట్ గాను ఆ యాక్షన్స్ అన్నిటిని కూడా స్పీడప్ చేయడానికి ఉపయోగపడతా ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ as the ఎంజైమ్స్ అంటాం. మరి ఇవి లేకపోతే మరి ఏమవుతా ఉంటుంది? ఆ రియాక్షన్స్ అని వితౌట్ ఇవి ఎంజైమ్స్ లేకపోతే ఆ రియాక్షన్స్ మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని కటలైజేషన్ ప్రాసెస్ అంతా కూడా జరగకుండా ఆగిపోతా ఉన్నప్పుడు మన కన్వర్షన్ అనేది జరగదు, మెటబాలిజం అనేది జరగదు, మెటబాలిక్ పాత్వే అనేది స్టాప్ అయిపోతా ఉంటుంది. కాబట్టి ఎంజైమ్స్ అనేవి బ్రెయిన్ పాత్ర వహిస్తూ ఉంటాయి. సో క్యాటలిస్ట్ గా పనిచేసి ఏం చేస్తూ ఉంటాయి? మనకి అవి ఆ రియాక్షన్స్ అన్నిటిని కూడా స్పీడప్ చేయడానికి ఉపయోగపడేటువంటి బయోమాలిక్యూల్స్ ని ఎంజైమ్స్ అంటాం. మరి ఎంజైమ్స్ అనేవి, ఈ ఎంజైమ్స్ మనము క్యాటలిస్ట్ గా పనిచేయడానికి కొన్ని ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాయి. సో ఎనీ ప్రాపర్టీస్ ఉంటాయి? ద స్పెసిఫిక్ యాక్షన్స్ అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎక్కడ? ద ఎంజైమాటిక్ యాక్టివిటీ డిక్రీజ్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో బాగా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు అదేం జరుగుతూ ఉంటుంది? దాని యొక్క యాక్షన్ అనేది యాక్టివిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది దాని యొక్క ఎంజైమ్ యాక్టివిటీ? విత్ ద ఇంక్రీజింగ్ ఇన్ టెంపరేచర్. మనకి టెంపరేచర్ ఎక్కువైనప్పుడు దాని యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగనే దే షో మాక్సిమం యాక్టివిటీ ఆప్టిమమ్ pH 6 to 8. సో ఇది క్యాటలిస్ట్ కాబట్టి రియాక్షన్స్ ని స్పీడప్ చేసే కెపాసిటీని కలిగి ఉంటాయి. కాబట్టి మాక్సిమం ఆప్టిమమ్ pH లోనే మనం పర్ఫెక్ట్ గా ఈ ఎంజైమ్స్ అన్ని కూడా పనిచేస్తాయి. ఆప్టిమమ్ pH అంటే ఏంటిది? ఇక్కడ 6 to 8 మనం ఆప్టిమమ్ pH లో దీని యాక్టివిటీ అనేది మాక్సిమం కూడా ఉంటుంది. అలాగనే మరి ఎంజైమ్స్ ఆర్ కాంప్లెక్స్ మ్యాక్రో మాలిక్యూల్ విత్ హై మాలిక్యులర్ వెయిట్ అంటున్నాం. ఈ ఎంజైమ్స్ అన్ని కూడా మాలిక్యులర్ వెయిట్ ఉంటాయి కాబట్టి అవి ఏం చేస్తూ ఉంటాయి? బయోకెమికల్ రియాక్షన్స్ కి క్యాటలిస్ట్ గా పనిచేస్తూ ఉంటాయి. సెల్యులర్ యాక్షన్స్ అన్ని కూడా మరి జరుగుతూ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా బ్రేక్ డౌన్ అయిపోయి అవన్నీ కూడా మనకి స్మాలర్ మాలిక్యూల్స్ అంటే మ్యాక్రో స్టేజ్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్ని కూడా మైక్రో అంటే స్మాలర్ మాలిక్యూల్ గా కన్వర్ట్ అవ్వడానికి ఈ బయాలజికల్ గా ఇవన్నీ బయోకెమికల్ రియాక్షన్స్ అన్ని జరగడానికి ఎంజైమ్స్ అనేవి మెయిన్ ఉంటాయి. సో దే ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్, దే హ్యావ్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ దిస్ ఎంజైమ్స్. ఎంజైమ్స్ అనేవి మెయిన్ గా టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు యాక్టివిటీ తగ్గుతుంది. ఆప్టిమమ్ pH లోనే ఎక్కువ యాక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయి? బయోకెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవి స్మాల్ మ్యాక్రో మాలిక్యూల్స్ అంటే లార్జర్ సైజ్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ అన్నిటిని కూడా స్మాలర్ సైజ్ లో కన్వర్షన్ చేసే ప్రాపర్టీని కలిగి ఉంటాయి ఎంజైమ్స్. సో ఎంజైమ్స్ అండ్ మరి అనదర్ ప్రాపర్టీ ఏంటిదంటే ఇక్కడ చూడండి, ఎంజైమ్స్ అఫెక్ట్ ద రేట్ ఆఫ్ బయోకెమికల్ రియాక్షన్స్ నాట్ డైరెక్షన్. ఎంజైమ్స్ హ్యావ్ దట్ మెయిన్ గా ఇవి ఏం చేస్తూ ఉంటాయి? అక్కడ బయోలాజికల్ కెమికల్ రియాక్షన్స్ అన్నిటిని కూడా చేయడానికి ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా కామన్. ఎందుకు? దే ఆర్ ద ఎంజైమ్స్ అనేవి బయోలాజికల్ క్యాటలిస్ట్ లాగే పనిచేసి ఆ బయోకెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఆ రియాక్షన్స్ అన్నిటిని కూడా స్పీడప్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏంది? మెటబాలిక్ పాత్వేస్ అన్ని కూడా కన్వర్ట్ అవ్వడానికి, అంటే ఇన్యాక్టివ్ లో ఉన్నది యాక్టివ్ లో ఫామ్ అయిపోయి మనకు కావాల్సినటువంటి అన్ని ఇచ్చేయడానికి యూజ్ అయ్యేటువంటి వాటిని ఎంజైమ్స్ అంటాం. మరి ఎంజైమ్స్ ని క్లాసెస్ గా ఎలా డివైడ్ చేశారు? సో బేస్డ్ ఆన్ దట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్, సో బేస్డ్ ఆన్ IUB సిస్టమ్ మీన్స్ ఇండియన్
ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద బయోకెమిస్ట్రీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ దట్ ప్రకారంగా ఈ ఎంజైమ్స్ ని క్లాసిఫై చేశారు. సో మెయిన్ గా ఎలా క్లాసిఫై చేశారనేది చూద్దాం. based on their action these enzymes are divided into 6 major classes based on their action. మరి ఈ ఎంజైమ్స్ దాని యొక్క యాక్షన్ పట్టి, ఎందుకు బయోకెమికల్ రియాక్షన్స్ అన్నాం కాబట్టి ఆ క్యాటలిస్ట్ గా బయోకెమికల్ రియాక్షన్స్ ఎలా చేస్తూ ఉంటాయో, ఎక్కడెక్కడ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో దాన్ని బట్టి ఈ ఎంజైమ్స్ అన్నిటిని కూడా ఎన్ని రకాలుగా విభజించారు. ఎవరు విభజించారు? దట్ ఈస్ ఐయుబి, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ. సో ఆ సిస్టమ్ అంతా కూడా ఈ ఎంజైమ్స్ ని బేస్డ్ ఆన్ దేర్ యాక్టివిటీ, బేస్డ్ ఆన్ దేర్ యాక్షన్, సో 6 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ ఈస్ ద ఆక్సిడోరిడక్టేజెస్. ఫస్ట్ ఎంజైమ్ క్లాస్ ఏంటిది? ఆక్సిడోరిడక్టేజెస్. సో ఆక్సిడోరిడక్టేజెస్ మీన్స్ ఇక్కడ మనకు 2 పదాలు కనిపిస్తున్నాయి. ఏంటిది? ఒకటి ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఈ 2 పాత్రని పోషిస్తాయి కాబట్టి వాటిని ఆక్సిడోరిడక్టేజెస్ అంటారు. చూడండి, ఎంజైమ్స్ ఇన్ దిస్ క్లాస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతా ఉంటాయి. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి వాటిని ఆక్సిడోరిడక్టేజెస్ అంటాం. ఎగ్జాంపుల్ ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్. మీరు ఇక్కడ క్లాస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలండి. సో మెయిన్ గా ఆక్సిడోరిడక్టేజెస్ ఎగ్జాంపుల్ హియర్ ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్ అనేది దీని కిందకి వస్తుంది. సో సెకండ్ క్లాస్ ఇస్ ద ట్రాన్స్ఫరేజెస్. మరి పేరులోనే ఉంది ట్రాన్స్ఫరేజెస్ అంటున్నాం. ఎంజైమ్ ద క్యాటలిస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్. మెయిన్ గా ఏం చేస్తా ఉంటాయి? ఇవి ఫంక్షనల్ గ్రూప్ ని ఒక నుంచి ఇంకొక గ్రూప్ కి ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి వీటిని ఏమన్నా ట్రాన్స్ఫరేజెస్ అంటాం. సో ఆక్సిడోరిడక్టేజెస్ ఏం చేస్తాయి? ఆక్సిడేషన్ రిడక్షన్ లో పాల్గొంటాయి. ట్రాన్స్ఫరేజెస్ ఏం చేస్తాయి? ఫంక్షనల్ గ్రూప్ ని మెయిన్ గా ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతా ఉంటాయి కాబట్టి వాటిని ట్రాన్స్ఫరేజెస్ అంటాము. ఎగ్జాంపుల్ హియర్ పాస్పోఫైరోలేజెస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ట్రాన్స్ఫరేజెస్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్లాస్ హియర్. నెక్స్ట్ హైడ్రోలేజెస్. థర్డ్ వన్ ఇస్ ద హైడ్రోలేజెస్. మరి ఇవేం చేస్తాయి? దే బ్రింగ్ దీస్ ఎంజైమ్స్ ఎస్పెషల్లీ హైడ్రాలసిస్ లో మెయిన్ గా పాత్ర వహిస్తాయి కాబట్టి వాటిని హైడ్రోలేజెస్ అంటాం. సో హైడ్రాలసిస్ ని దే బ్రింగ్ అబౌట్ ద హైడ్రాలసిస్ స్టెప్ కాబట్టి సో దే ఆర్ నోన్ యాజ్ ద హైడ్రోలేజెస్. ఎగ్జాంపుల్ హియర్ లైపేజ్ ఎంజైమ్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఇవ్వచ్చు. అలాగనే లయేజెస్ అనేటువంటి అనదర్ క్లాస్, ఫోర్త్ క్లాస్. ఈ ఎంజైమ్ ఏంటిది? స్పెషలైజ్డ్ ఇన్ అడిషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాటర్ కి ఉపయోగపడతా ఉంటుంది. సో దే ఆర్ ద కొన్ని రియాక్షన్స్ లో మనము వాటర్ ని యాడ్ చేస్తూ ఉంటాం, కొన్ని వాటర్ ని రిమూవ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఇది వాటికి యూస్ అయ్యేటువంటిది ఎంజైమ్ దట్ ఈస్ ద లయేజెస్ ఎంజైమ్. ఎగ్జాంపుల్ aldolase is the example for this lyases. And fifth one is the isomerases. Fifth enzyme class is the isomerases. Mari ivi em chestayi isomerases? The enzyme catalyze the structural shifts present in the molecule. So em chesta untayi ivi? Isomerases enzyme catalyze the structural shifts ని క్యాటలైజ్ చేయడానికి ఎక్కడవి మాలిక్యూల్స్ దగ్గర ప్రజెంట్ అయినటువంటి ఆ స్ట్రక్చర్ ని షిఫ్ట్ చేయడానికి యూజ్ అవుతా ఉంటాయి, చేంజ్ అవుతాయి. అందుకు దానివల్ల స్ట్రక్చర్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి షేప్ అవన్నీ కూడా చేంజ్ అవుతా ఉంటాయి. సో ఐసోమరైజేషన్ కాబట్టి ఐసోమరైజేషన్ రియాక్షన్ లో అంటే ఇది షిఫ్టింగ్. సో స్ట్రక్చర్ అక్కడ నుంచి ఒకటి వైపు లీవో డెక్స్ట్రో రొటేటరీ అనేటువంటి ఆప్టికల్ రొటేషన్ ఇవన్నీ కూడా ఒకటి నుంచి ఒకటికి షిఫ్ట్ అవుతా ఉంటాయి కాబట్టి షేప్ లో కూడా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ హియర్ పాస్పోట్రయేజెస్ ఐసోమరైజేషన్ ప్రాసెస్ లో పాల్గొంటాయి కాబట్టి వాటిని ఐసోమరేజెస్ అంటాము. ఎగ్జాంపుల్ పాస్పోట్రయోస్ ఐసోమరేజ్ ఎంజైమ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈస్ ద లైగేజెస్. సో మరి ఇవేం చేస్తాయి ఎంజైమ్స్? దే మెయిన్లీ లైగేషన్ ప్రాసెస్ లో యూస్ అవుతా ఉంటాయి. మరి వాట్ ఈస్ ద లైగేషన్ ప్రాసెస్ హియర్? దే ఆర్ నో చార్జ్డ్ మెయిన్ లైగేషన్ ప్రాసెస్ మెయిన్ గా ఉంటుంది కాబట్టి దీస్ ఎంజైమ్స్ catalyzing the synthetic reactions of where two molecules ligase means in the joining అంటాం. లైగేజెస్ అనేవి ఎంజైమ్స్ ఏమైనా మనము DNA ని మనం ఎప్పుడైనా కూడా రిప్లికేషన్ లో కానీ వాటిల్లో ఉంటుంది. బయోటెక్నాలజీ చూసిన
చూసినట్లయితే సో దాంట్లో మనకి ఆ లైగేజెస్ కట్ చేసిన తర్వాత అంటించడానికి జాయినింగ్ చేయడానికి యూజ్ అవుతా ఉంటాయి కాబట్టి ఆ ముక్కలు జాయిన్ చేయడానికి, కాబట్టి వీటిని లైగేజెస్ జాయినింగ్ ఎంజైమ్స్ అని కూడా అనొచ్చు లేదా లైగేజెస్ అని కూడా అంటాము. ఆ ఏటీపీ మాలిక్యూల్ ద్వారా మనకి అవన్నీ కూడా డిఎన్ఏ మాలిక్యూల్స్ కానీ ఏవైనా కూడా కట్ చేసినవి ఈ ఎంజైమ్ ద్వారా మనం ఏం చేస్తాం, జాయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి దే ఆర్ ద నోన్ యాజ్ ద జాయినింగ్ ఎంజైమ్స్ ఆర్ ligases. Example here, succinate thiokinase. Succinate thiokinase enzyme is the that is the ligase enzyme. So these are the main enzymes are the biomolecules or biocatalysts. So they are involved the biochemical reactions. So enduku biochemical reactions lo involve avutayi kabatti ee action batte enzymes are mainly classified into 6 classes. So based on that action, so oxidoreductases, isomerases, ligases like that and hydrolases ila oka 6 classes ga divide chesamu. Next coming to the what are the factors affecting the enzyme activity. So enduku enzyme activity konni factors enduku adi biological catalyst enzyme lo manaki biochemical reaction lo involve avutha untundi. So kabatti konni properties chadukunnam, alagane dani yokka konni factors kuda ee properties ni influence chestha untayi, aa enzyme actions annitini kuda influence chestha untayi, dani valla manaki కొన్ని ఎఫెక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతా ఉంటాయి. కాబట్టి సో వాట్ ఆర్ దట్ ఫ్యాక్టర్స్ mainly involve the enzyme activity. So enzyme activity లో కొన్ని ఫ్యాక్టర్స్, ఫస్ట్ వన్ ఈస్ ద టెంపరేచర్ ఎలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. మరి దట్ ఆప్టిమల్ టెంపరేచర్ ఉంటే ఎంజైమ్ యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం చెప్పుకున్నాం ఇందాక pH కానీ ఆప్టిమల్ టెంపరేచర్. ఎందుకు టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని యొక్క యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది, ఎంజైమ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఇక్కడ కావాల్సింది ఏంది, ఆప్టిమమ్ టెంపరేచర్ వి షుడ్ మెయింటైన్ ఫర్ దట్ బయోకెమికల్ రియాక్షన్. కాబట్టి ఏదైనా కూడా బయోకెమికల్ కన్వర్షన్ జరగాలి అంటే ఆ ఎంజైమ్ యాక్టివిటీ పర్ఫెక్ట్ గా మనకి కావాలి అనుకున్నప్పుడు ఏంటిది, ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇఫ్ what happens, increase the temperature or increase the enzyme activity, but excess heat అయింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది, డీనాచురేషన్ అనేది మొత్తం కూడా జరిగిపోతా ఉంటుంది. అలాగే pH, మనం pH చూసినట్లయితే ఇక్కడ కూడా సో ఆప్టిమల్ pH లోనే దాని యొక్క యాక్టివిటీ అనేది, ఎక్కడైనా ఆప్టిమమ్ కండిషన్స్ లోనే దాని యొక్క యాక్టివిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇఫ్ ద చేంజ్ ద pH ఏమవుతుంది, ఆ షేప్ ఒక దాని యొక్క సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడము, ఎందుకు ప్రోటీన్ తో సబ్స్ట్రేట్ తో ఎంజైమ్ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వడమా, కెపాసిటీ దాని షేప్ మారిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ pH కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇవేంటివి ఫ్యాక్టర్స్, ఎంజైమ్ యాక్టివిటీని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ లో టెంపరేచర్, ఆప్టిమమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి లేదా ఆప్టిమమ్ pH మాత్రమే మెయింటైన్ చేయాలి. అలాగనే సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ అంటున్నాం. సో ఇది కూడా ఒక ఫ్యాక్టరే. సో మరి ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ అయితే రేట్ ఆఫ్ దట్ ఎంజైమ్ రేట్ ఆఫ్ ద ఎంజైమ్ catalyzed reaction also increase అవుతా ఉంటుంది. మనకి కన్వర్షన్ మెయిన్ గా చూడండి, ఇక్కడ సబ్స్ట్రేట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో రేట్ ఆఫ్ ఎంజైమ్ catalyzed రియాక్షన్స్ ఆల్సో ఇంక్రీజ్ అవుతా ఉంటాయి మెయిన్ గా. మరి ఈ పాయింట్ లో ఏమవుతా ఉంటుంది, రియాక్షన్స్ లెవెల్స్ అన్ని కూడా కొన్ని పాయింట్ అయిపోయిన తర్వాత రియాక్షన్స్ అంతా కూడా ఆగిపోయే అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యాక్టర్ కూడా కరెక్ట్ గాని మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంజైమ్ కాన్సన్ట్రేషన్. ద ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ ద ఎంజైమ్ ప్రెసెంట్ ఇన్ ద ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. ఎక్కడైతే అమౌంట్ ఆఫ్ ఎంజైమ్ ఇంక్రీజ్ అయిపోతుందో రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అయిపోతా ఉంటుంది. సో మనకి ఈ ఫ్యాక్టర్ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ చూస్తూ ఉంటుంది ఎంజైమ్ యొక్క యాక్టివిటీని. అలాగని ఇన్హిబిటర్స్, మనకి స్టిమ్యులేటర్స్ ఇన్హిబిటర్స్ రెండు కూడా ఉంటాయి. సో వాటిని ఇన్హిబిటర్స్ అనేవి ఏం చేస్తూ ఉంటుంది, కాంపౌండ్ బైండ్స్ విత్ ద టు ద ఎంజైమ్. ఈ ఇన్హిబిటర్స్ అనేవి ఎంజైమ్ తో బైండ్ అయిపోయి ఆ ఫంక్షనింగ్ ని మెయిన్ గా ఇన్హిబిట్ చేసి తగ్గిస్తూ ఉంటాయి, డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని ఇన్హిబిటర్స్ అంటూ ఉంటున్నాము. ఇవి కాంపిటేటివ్ గా నాన్ కాంపిటేటివ్ గా రెండు రకాలుగా ఉంటాయి, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్, కాంపిటేటివ్ నాన్ కాంపిటేటివ్. ఎందుకు ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంపిటేటివ్ అండ్ నాన్ కాంపిటేటివ్, రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ గా ఇవి జరుగుతూ ఉంటాయి. సో మరి దీనికి అలాగనే కోఫాక్టర్స్, కొన్ని కోఫాక్టర్స్ కూడా ఎంజైమ్ యాక్టివిటీని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో మెనీ కోఫాక్టర్స్ దే ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్. సో ప్రోటీన్ మాలిక్యూల్స్ కానీ కోఫాక్టర్స్ లైక్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఇవన్నీ కూడా ఎంజైమ్ లో వాటి యొక్క ఫంక్షన్స్ అన్ని కరెక్ట్ గా జరగకుండా ఈ కోఫాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఎంజైమ్ కెన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ ద సెవరల్ స్టెప్స్. సో ఎలా
ఈ ఎంజైమ్ అన్ని కూడా ఏ మెకానిజం ద్వారా ఎలా పనిచేస్తూ ఉంటుంది అనేది. సో ఏంటిది ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఎందుకు మనకు బయోకెమికల్ రియాక్షన్ కన్వర్షన్ అనేది బ్రేక్ డౌన్ క్యాటలిస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఆక్సిడేషన్, రిడక్షన్, హైడ్రాలసిస్ ఇలాంటివన్నీ, ఐసోమరేజెస్ ఇవన్నీ చదువుకుంటూ ఉన్నాం. సో కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ ద ఏంటిది, ఏ స్టెప్స్ మెకానిజం అనేది ఎంజైమ్ యాక్టివిటీ అనేది ఎలా వస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద binding. First one is the binding. So the enzyme and substrate E+S, enzyme and substrate binds to form enzyme substrate complex అనేది ఫామ్ అవుతుంది. సో దాన్ని ఈ రెండు ఫామ్ అయిన తర్వాత ఏమవుతుంది, అక్కడ యాక్టివ్ సైట్ లో మనకి ఫిట్ అయిపోయి సబ్స్ట్రేట్ లాక్ అండ్ కీ లాగా రెండు కూడా ఎంజైము ప్లస్ సబ్స్ట్రేట్ లాక్ అండ్ కీ లాగా మొత్తం కూడా కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిపోతా ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమిటిది ఎంజైమ్ యాక్టివిటీ అనేది వస్తూ ఉంటుంది. ఆ మెకానిజం ఫస్ట్ లాక్ అండ్ కీ సిస్టమ్ లాగా ఎంజైము సబ్స్ట్రేట్ రెండు కూడా కలిసిపోయి మన కాంప్లెక్స్ అనేది ఫామ్ అయ్యి ఆ క్యాటలిస్ట్ ఆ యాక్షన్స్ అన్ని కూడా కన్వర్షన్ అనేది జరుగుతూ ఉండి దానికి మెకానిజం అనేది అలా వస్తూ ఉంటుంది. అలాగనే catalysis mechanism ద్వారా కూడా. So once enzyme and substrate bound, the enzyme catalyze the chemical reaction that converts the substrate into the product. ఎప్పుడైతే వన్స్ మనకి ఎంజైమ్ ప్లస్ ప్రోడక్ట్ మన సబ్స్ట్రేట్ రెండు కూడా కలిసిపోయి కాంప్లెక్స్ ఫామ్ అయిపోయిందో అప్పుడు మాత్రమే ఆ సబ్స్ట్రేట్ అంతా కూడా కన్వర్ట్ అయిపోయి మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అయిపోతా ఉంటుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా కూడా మన కన్వర్షన్ అనేది జరుగుతుంది. సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్మెంటేషన్ లో మనం చూస్తూ ఉంటాం. ఏ ప్రోడక్ట్ అయినా పెరుగు పెట్టేటప్పుడు కానీ ఏదైనా కూడా కన్వర్షన్ అనేది ఎంజైమాటిక్ రియాక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. కన్వర్షన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ క్యాటలిస్ట్ గా ఈ ఎంజైమ్ అని కెమికల్ రియాక్షన్ కన్వర్ట్ అయిపోయిన తర్వాత సబ్స్ట్రేట్ అనేది ప్రోడక్ట్ గా ఫామ్ అయిపోతుంది. సో దీనిలా క్యాటలైజేషన్ ద్వారా కూడా మనకి ఎంజైమ్ యాక్టివిటీ అనేది క్యాటలిస్ట్ గా క్యాటలైజిస్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ద రిలీజ్. మరి ఆఫ్టర్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ప్రోడక్ట్ అంతా రిలీజ్ అయిపోతుంది. ఎంజైమ్ యాక్టివిటీ సైట్ దగ్గర రిలీజ్ అయిపోతుంది. దెన్ సబ్స్ట్రేట్ అంతా కూడా ఫ్రీ అయిపోయిన తర్వాత మనకి కావాల్సినటువంటి ప్రాసెస్ అంతా మళ్ళీ రిపీట్ అయిపోతూ ఉంటుంది. ఈ 3 మెయిన్ మెకానిజమ్స్ ద్వారా ఎంజైమ్ యాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఎంజైమ్ యాక్షన్ అనేది ఎలా వచ్చింది, ఫస్ట్ బైండింగ్ సబ్స్ట్రేట్ ఎంజైమ్ బైండింగ్ ద్వారా, అలాగనే క్యాటలైజేషన్ ప్రాసెస్ ద్వారా మనకి క్యాటలైజ్ చేసినప్పుడు కన్వర్షన్ జరిగి సబ్స్ట్రేట్ నుంచి మనకి సబ్స్ట్రేట్ క్యాటలిస్ రెండు కలిగిన తర్వాత ప్రోడక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏమవ్వాలి, రిలీజ్ అవ్వాలి. అంటే ఫ్రీ ఫ్రామ్ గా సబ్స్ట్రేట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అంతా కూడా రిలీజ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కి అది కన్వర్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి ఈ స్టెప్స్ లో 3 స్టెప్స్ లో మనకి ఎంజైమ్ యొక్క యాక్టివిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బైండింగ్, క్యాటలైజింగ్ అండ్ రిలీజింగ్. సో ఫస్ట్ బైండ్ అవుతావడం, తర్వాత క్యాటలైజేషన్ మీన్స్ కన్వర్షన్ జరగడం, తర్వాత రిలీజ్ అవ్వడం ప్రోడక్ట్. ఇలా అనేది ఆ 3 మెకానిజం యొక్క తోని ఎంజైమ్ యాక్టివిటీ అనేది ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. బయోకెమికల్ రియాక్షన్ వల్ల మనకు ప్రోడక్ట్స్ అనేవి ఫామ్ అవుతా ఉంటాయి. అలాగనే మరి వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ ద ఎంజైమ్స్, అదేంటిది, యాక్టివిటీకి ఏవేవి ప్రాసెస్లలో జరిగింది యాక్టివిటీ, అసలు మెకానిజం ఏంటిది. ఎంజైమ్ మెయిన్ గా ఏం చేస్తా ఉంటుంది, ఎంజైమ్ క్యాటలైజ్డ్ రియాక్షన్స్ బై ద లోయరింగ్ ద యాక్టివేషన్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్షన్స్. సో ఎంజైమ్స్ అనేవి మెయిన్ గా సబ్స్ట్రేట్, అదే దీనికి మెయిన్ గా మనకి ఎంజైమ్స్ అన్ని కూడా ఏంటివి, సబ్స్ట్రేట్ ఎంజైమ్ కలిసిన తర్వాతనే మనకి ఏమవుతుంది, ఆ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిపోతుంది. ఆ రెండు కూడా ఫేవరబుల్ కండిషన్స్ లో ఆ రియాక్షన్స్ అన్ని కూడా జరిగిపోయి ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఎంజైమ్ ఇన్హిబిటర్, ఎంజైమ్స్ అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. అవి అన్ని కూడా ఏం చేస్తా ఉంటాయి, ఇన్హిబిటర్స్ ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తాయి. ఇన్హిబిటర్స్ అంటేనే ఎంజైమ్ యాక్టివిటీని తగ్గించాయి కాబట్టి ఆ ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తూ ఉంటాయి. అలాగనే దే ఆర్ టైప్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. మెయిన్ గా కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అండ్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ అండ్ ఇర్రివర్సబుల్ ఇన్హిబిటర్స్ అని 3 టైప్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. ఏం చేస్తాయి ఇన్హిబిటర్స్, ఎంజైమ్ యాక్టివిటీని ఇన్హిబిట్ చేసేటువంటి, దాని యాక్షన్ ఎక్కువ కాకుండా కరెక్ట్ గా చేసేటువంటివి కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్, ఇర్రివర్సబుల్ ఇన్హిబిటర్స్ అని 3 టైప్స్ ఆఫ్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. మరి కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి, దే బైండ్స్ టు ద యాక్టివ్ సైట్ ఆఫ్ ద ఎంజైమ్ అండ్ ప్రివెంట్ ద సబ్స్ట్రేట్ మాలిక్యూల్స్ from బైండింగ్. సో మరి ఏం చేస్తూ ఉంటాయి, ఆ రెండు కూడా బైండ్, కాంపిటేటివ్ అంటున్నాం కాబట్టి. సో వైల్ నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి, దే బైండ్స్ తో డిఫరెంట్ సైట్స్, అదేమో ఒకే దగ్గర ఉన్నటువంటి సైట్స్ తో బైండ్ అయిపోయి మనకి కన్వర్షన్ జరిగేటట్టుగా చేస్తే, ఇవేంది డిఫరెంట్ సైట్స్ లో నాన్ కాంపిటేటివ్ కాబట్టి డిఫరెంట్ సైట్స్ లో బైండింగ్ అనేది ఆ ఎంజైమ్ తోని జరిగిపోతా ఉంటుంది.
సో ఇర్రివర్సబుల్ ఏం చేస్తాయి, కోవలెంట్లీ బైండ్ టు ద ఎంజైమ్ పర్మనెంట్ గా వాటితో కోవలెంట్ గా బైండ్ అయిపోయి ఇన్యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల మనకి ఏమవుతుంది, దాని యొక్క యాక్షన్, ఎంజైమ్ యొక్క యాక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇన్హిబిట్ చేస్తాయి కాబట్టి ఇన్హిబిటర్స్, కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్, ఇర్రివర్సబుల్ ఇన్హిబిటర్స్ అన్ని కూడా ఉంటాయి. ఈ మెయిన్ గా టార్గెట్ ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటాం, మెడిసిన్ టు టార్గెట్ స్పెసిఫిక్ ఎంజైమ్ ఇన్వాల్వ్ ఇన్ ద డిసీజ్ ప్రాసెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పెస్టిసైడ్స్ లలో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్హిబిటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. మెయిన్ గా యూజ్ చేసేటువంటివి మెడిసిన్ లో టార్గెట్ స్పెసిఫిక్ ఎంజైమ్స్, వాటితో టార్గెట్ చేసేటప్పుడు డిసీజెస్ ని కంట్రోల్ చేయడానికి, అలాగనే పెస్టిసైడ్స్ ఏమైనా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఇన్హిబిటర్స్ ఏంటి, కాంపిటేటివ్, నాన్ కాంపిటేటివ్ ఆర్ ఇర్రివర్సిబుల్ ఇన్హిబిటర్స్ ని యూజ్ చేసి మనము యొక్క ఎంజైమ్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగనే వాట్ ఆర్ ద థెరపటిక్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఎంజైమ్స్. మరి ఈ ఎంజైమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన డిసీజ్ ట్రీట్మెంట్ లో కానీ లేదా ఏమైనా ఫార్మాస్యూటికల్ గా ఏమైనా ఇంపార్టెంట్ ఉందా అనే విషయం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మెయిన్ గా ఎంజైమ్ దే ప్లే అండ్ క్రిటికల్ రోల్ in many biological processes and important targets of the development of therapeutics and main ga they therapeutic biological ga leda pharmaceutical ga gaani therapeutic ga gaani major role ni play chesta untayi enzymes, especially the metabolic disorders enduku enzymes mainly involved in the metabolic pathways manaki evaina amino acid synthesis kavala, citric acid, carbohydrate metabolism, beta oxidation process, ivanni metabolic pathways anni కూడా జరగడానికి కార్బోహైడ్రేట్ మెటబాలిజం, ప్రోటీన్ మెటబాలిజం, ఇవన్నీ లిపిడ్ మెటబాలిజం, సో వీటన్నిటికీ కూడా మెయిన్ పాత్ర వహిస్తూ ఉంటాయి. వాటిలో ఇవి ఆ డిజార్డర్స్ ఏమైనా ఉన్నప్పుడు వీటికి యూజ్ అవుతూ ఉంటుంది. మెయిన్ గా బ్రేక్ డౌన్ ఆఫ్ ద షుగర్స్ ఎస్పెషల్లీ అండ్ లిపిడ్స్ అండ్ టార్గెట్ ట్రీట్ ద మెటబాలిక్ డిజార్డర్స్, డయాబెటీస్, హైపర్లిపిడిమియా కండిషన్స్ లో మెయిన్ గా యూజ్ అవుతా ఉంటాయి ఎంజైమ్స్. ఎందుకు, ఇక్కడ డయాబెటీస్ లో మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం జరగాలి, గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా కన్వర్షన్ జరగాలి, ఆ ఎంజైమ్స్ అనేవి చాలా ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి, సో వాటిలలో షుగర్ మెటబాలిజం చేయాలి అన్నా, అలాగనే లిపిడ్స్ మెటబాలిజం జరగాలన్నా ఇవి అనేవి చాలా అవసరం ఉంటాయి. మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కన్వర్షన్ జరగనప్పుడు ఏమవుతుంది, మనకి కార్బోహైడ్రేట్ మెటబాలిజం సక్రంగా లేకపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేక ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా కన్వర్షన్ జరగదు కాబట్టి డయాబెటీస్ వస్తుంది. అలాగనే ఫ్యాట్ మెటబాలిజం జరగకపోతే హైపర్ లిపిడిమియా కండిషన్ అనేది, అంటే లిపిడ్స్ అన్ని కూడా ఎక్కువైపోయి కన్వర్ట్ అవ్వవు కాబట్టి, సో ఇలా మనకి మెటబాలిక్ డిజార్డర్స్ అన్ని కూడా వాటిని ట్రీట్ చేయడానికి ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతా ఉంటాయి. ఎంజైమ్స్ మెయిన్. నెక్స్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా ఎంజైమ్స్ చాలా యూజ్ అవుతా ఉంటాయి. సో మెయిన్లీ గ్రోత్, ఎందుకు అంటే దే ఇన్వాల్వ్ ద గ్రోత్ అండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్. సో అండ్ టార్గెట్ దీస్ ఎంజైమ్స్ కెన్ ఎఫెక్ట్ ద స్ట్రాటజీస్ ఫర్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఎంజైమ్ EGFR, దట్ ఈస్ ఎంజైమ్. ఇట్ ఈస్ ద క్యాన్సర్ ని మెయిన్ గా డ్రగ్స్ టార్గెట్ చేసేటువంటి ఎంజైమ్. ఆ ఎంజైమ్ ని స్పెసిఫిక్ సైట్స్ లో మనం ఆ ఎంజైమ్ ని చేయడం ద్వారా, ఇన్హిబిట్ చేయడం ద్వారా లేదా సప్రెస్ చేయడం ద్వారా మనం యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ ని చేయడానికి కూడా కొన్ని ఎంజైమ్స్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి. అలాగనే వేర్ ఇట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ లో ఇన్ఫ్లమేషన్ ఎంజైమ్స్ ఇన్వాల్వ్ ఇన్ ద ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్, దే టార్గెటెడ్ రెడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ అండ్ ట్రీట్ ద ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, ఎస్పెషల్లీ rheumatoid arthritis and inflammatory bowel syndrome disease అంటాం. IBS inflammatory bowel syndrome. సో కాన్స్టిప్ మెయిన్ గా GITకి వచ్చేటువంటిది, ఇంటెస్టైనల్ లో బోవెల్ సిండ్రోమ్ ఉంటుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అనేటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఈ కండిషన్స్ లో కూడా ఈ ఎంజైమ్స్ మెయిన్ పాత్ర వహిస్తూ ఉంటాయి. అలాగనే సింథసిస్ సమ్ డ్రగ్స్ సింథసైజ్ అవ్వడానికి కూడా ఎంజైమ్స్ అనేవి మెయిన్ పాత్ర యూజ్ అవుతా ఉంటాయి. ఎస్పెషల్లీ యాంటీబయోటిక్స్, హార్మోన్స్, వ్యాక్సిన్స్ ఇవి సింథసిస్ అవ్వాలి అంటే ఎంజైమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగనే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాము, పెన్సిలిన్ అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్. సో రికాంబినెంట్ DNA టెక్నాలజీలో మనం డ్రగ్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి ఎంజైమ్స్ అనేవి చాలా యూజ్ అవుతా ఉంటాయి. నెక్స్ట్ మరి దీస్ ఎంజైమ్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద పెస్టిసైడ్స్ మనము పురుగుల మందులు అంటాం కదా, పెస్టిసైడ్స్, వీటికి కూడా ఎంజైమ్స్ అనేవి గ్రోత్ మెయిన్ గా పెస్ట్స్ అన్ని కూడా సర్వైవల్ అవ్వకుండా వాటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఎంజైమ్స్ ఏమి మెయిన్ గా యూజ్ అవుతా ఉంటాయి పెస్టిసైడ్స్ డెవలప్ చేయడానికి. ఎగ్జాంపుల్ హియర్ చిటిన్
Chitin is the example for this enzyme. It is used for development of the pesticide develop చేయడానికి యూజ్ అయ్యేటువంటిది. సో దీస్ ఆర్ మెయిన్ యూజెస్, అంటే థెరపటికల్ గా కానీ లేదా ఫార్మాస్యూటికల్ గా కానీ, అంటే డిసీజ్ ట్రీట్ చేయడంలో కానీ లేదా ఫార్మాస్యూటికల్ ప్రోడక్ట్స్ ఏమైనా మనము ప్రొడ్యూస్ చేయడంలో కానీ ఈ ఎంజైమ్స్ యొక్క పాత్ర ఎలాంటిది అని చదువుకుంటున్నాం. మెటబాలిక్ డిజార్డర్స్ లో యూజ్ చేస్తున్నారు ట్రీట్మెంట్ చేయడానికి, అలాగనే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో, అలాగనే ఐబిఎస్ ట్రీట్మెంట్ లో అంటే ఇరిటేటివ్ బోవెల్ సిండ్రోమ్ లోను, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లోను, అలాగనే కొన్ని మెయిన్ డిసీజెస్ లో కూడా యూజ్ అవుతా ఉంటాయి. అలాగనే పెస్టిసైడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి, యాంటీబయోటిక్స్ వీటన్ని ప్రొడ్యూస్ చేయడానికి కూడా ఎంజైమ్స్ అనేవి మెయిన్ గా యూజ్ అవుతా ఉంటాయి. అలాగనే మెయిన్ ఎస్పెషల్లీ ఎంజైమ్ యాంటీబయోటిక్స్ లో క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. సో ఎందుకు బ్యాక్టీరియల్ మొత్తం కూడా యాంటీబయోటిక్స్ డెవలప్ చేయడానికి సో ఈ ఎంజైమ్స్ అనేవి మెయిన్ పాత్ర యూజ్ అవుతా ఉంటాయి. మనం కన్వర్షన్ అన్ని కూడా మనం సైకిల్స్ చూసినట్టయితే ప్రొడక్షన్ లో ఆల్కహాల్ ప్రొడక్షన్ కానీ బీర్ వీటన్నిటిలో కూడా ఎంజైమ్స్ యొక్క పాత్ర అనేది చాలా, ఒక్కొక్క ఆర్గానిజం నుంచి కూడా ఎంజైమ్ వచ్చేస్తుంది. ఆ ఎంజైమ్స్ అనేవి వల్ల మనకి అన్ని యాంటీబయోటిక్స్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంజైమ్ రీప్లేస్మెంట్ థెరపీ. సో దీంట్లో కూడా మనకి ఎందుకు కొన్ని ఎంజైమ్స్ లోపం వల్ల మనకి కొన్ని డిసీజెస్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ డిసీజెస్ అన్నిటిని కూడా మనము మిస్ అయినటువంటి ఎంజైమ్ ని రీప్లేస్ చేసి మళ్ళీ వాటిని కరెక్షన్ చేయడానికి కూడా ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతా ఉంటాయి. సో ఇలా మనకి థెరపటిక్ గా అలాగనే ఫార్మాస్యూటికల్ గా సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి ఎంజైమ్స్ అనేవి. ఏంటిది బయోలాజికల్ క్యాటలిస్ట్. సో బయోకెమికల్ రియాక్షన్స్ ని మెయిన్ గా ఇన్వాల్వ్ అయ్యే వాటిని ఎంజైమ్స్ అంటాం. సో ఇలా ఒక మెయిన్ దట్ ఫార్మాస్యూటికల్ గా కానీ వాటిలలో యూజ్ అయ్యేటువంటి సబ్స్టెన్సెస్ ఎంజైమ్స్.